వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటి వారు ఈ రెండు విషయాలు మాత్రం తప్పకుండా ఆచరించండి. అమ్మవారి అష్టోత్తర నామాలు తప్పకుండా ఆచరిస్తూ ఉంటాం. ఇందులో అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ అష్టోత్తరం అయిపోయిన తర్వాత శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి అని మనకు లభిస్తుంది. ఈ శ్రీ సూక్త అష్టోత్తర నామావళితో అమ్మవారిని పూజించండి. ఈ అమ్మవారి అర్చనలో రకరకాల పుష్పాలతో పూజిస్తూ ఉంటారు. కానీ మారేడు దళాలు మాత్రం చాలా మంది వినియోగించరు. మారేడు దళాలు కేవలము శివ పూజకు మాత్రమే అనుకుంటారు. బిల్వపత్ర నివాసితాయై నమః అని అమ్మవారి పేరు. అమ్మవారు బిల్వపత్రాలలో కొలువై ఉంటుంది కనుక అమ్మవారి అష్టోత్తరంలో ఖచ్చితంగా 108 మారేడు దళాలు లేదా మారేడు దళాలు ఉండేట్టుగా చూసుకోండి. శ్రీ సూక్త అష్టోత్తర నామావళితో మారేడు దళాలతో ఈ వరలక్ష్మి వ్రతంను చక్కగా ఆచరించుకుంటే ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహము అపారంగా లభిస్తుంది. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్